ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఒక స్త్రీ యొక్క మనసుని అబద్ధాలతో నమ్మించి మోసం చేసే పురుషులు నుండి జాగ్రత్త పడడానికి, స్త్రీలైతే పురుషుల నుండి జాగ్రత్త పడడానికి, పురుషులైతే మోసం చేసే స్త్రీల గురించి తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఈరోజు మీకు అనేక వీడియోలు. ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఈ హృదయ ప్రేమపూరితమైన మనోభావం చెప్పాను. ఈ శిరోరేఖ ఇక్కడ చూస్తారు కదా, ఆయుష్ రేఖ పైన శిరోరేఖ కింది భాగం శారీరక బలంతో ఉపయోగించేది, పై భాగం మనోబలాన్ని ఉపయోగించి మన జీవితాన్ని ఏ విధంగా సర్దిద్దుకుంటామో అదేవిధంగా హృదయరేఖను చూసి హృదయరేఖ యొక్క లక్షణాలు యొక్క ప్రారంభ స్థానము ఎండింగ్ స్థానం చూసి వాటిలో ఉన్నటువంటి ప్రేమతత్వం ఎంతలా ఉంది, మోసపూరితమైన ప్రేమ లేకపోతే మంచితనంతో కూడిన ప్రేమ అనేది తెలుసుకోవడానికి నేను చెప్పే ప్రతి భాగం చూసి జాగ్రత్త పడని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఉంది కదా, ఈ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఇప్పుడు ఇది గురుస్థానం. అంటే గురుస్థానం అనేది ఈ చూపుడు వేలు, ఈ చూపుడు వేలు కింద ఉండేది గురుస్థానం. ఈ హృదయ రేఖ అనేటువంటిది ఇలా ఉంది, గురుస్థానం జరిగింది. ఈ యొక్క హృదయ రేఖ గురుస్థానము మరొక శాఖ శిరోరేఖ దగ్గరగా కలిసి ప్రారంభమైన రెండు కలిసిన చివరికి పోయిన ఆత్మవంచన సూచకం. ఒక వ్యక్తిని ఆత్మవంచన చేసి నమ్మించి మోసం చేసే గుణం ఉండే వాళ్ళకి ఈ యొక్క రేఖ కిందకు వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే కలవదు. ఈ రేఖ ఒకటి శరీరేఖ వైపు, మరొక రేఖ పాయ, ఇందాక ఒక పాయ గురుస్థానం, ఒకసారి మధ్యస్థానం గురించి చెప్పాను. ఇప్పుడు ఒక పాయ గురుస్థానం, ఇంకొక పాయ శిరోరేఖ అంటే బుద్ధి రేఖ. ఇక్కడ చూడండి, బుద్ధి రేఖ అనేది తెలుసు కదా, ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ మూడు రేఖ ప్రధానమైన జీవితానికి ఆయువు పట్టుల మూడు స్తంభాలు లాంటివి. ఒకటి ఆత్మ, ఒకటి శారీరక బలం, ఒకటి బుద్ధి బలం, ఒకటి మనోబలం. మనోబలము, బుద్ధి బలము, శారీరక బలం, ఈ మూడు బలాలు మనిషి నిలబెడతాయి. తర్వాత ఫలితాలు తనలా మిగతా అయిన తర్వాత ఆ మూడు రేఖలు అనేవి మనిషికి ఆయువు పట్టు లాంటివి మనిషి జీవితానికి. అయితే ఆత్మవంచన ఈ విధంగా రేఖ వస్తే, ఆత్మవంచన అంటే ఏంది? మనిషిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా ఉపయోగించేవాళ్ళు. ఒకటి ఆ ప్రమోషన్ ఇస్తామో లేకపోతే ఈ ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి తన జీతాన్ని మొత్తం నిరంతరం ఖర్చులు పెట్టుకునేటువంటిదే ఆత్మవంచన లాంటిది. తర్వాత ఒక స్త్రీని నమ్మించి అది ఇస్తాం ఇది ఇస్తాం నమ్మించి మోసం చేసే గుణం ఆత్మవంచన లాంటిది. ఆత్మవంచన అంటే నమ్మించి మోసం చేసేవాడికి ఈ విధంగా ఉంటుంది. అంటే ఆ రేఖల్లో మళ్ళీ చెడు ఉంటే, ఇంకో కతిగులు ఉంటే ఏ విధంగా అనేటువంటిది తర్వాత ఈ రెండు రేఖల్లో ఈ బుద్ధి రేఖ అనేటువంటిది కలిసి వచ్చి ఇది ఒకే రేఖ అండి. ఈ ఒకే రేఖ ఇలా కలిసి పాయలే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిలో అంటే ఇక్కడి నుంచి రెండు పాయలుగా చేయింది, ఒక రేఖగా అయ్యి ఒకటి గురుస్థానం, ఒకటి శిరోరేఖ పై, ఇంతవరకే శిరోరేఖ పై. ఈ విధంగా చూస్తూ ఉంటే వారు ప్రతి వ్యక్తిని ఆత్మవంచన సూచకం చేసే వ్యక్తి ఆత్మవంచన సూచనలు అంటారు. ఆత్మవంచన అంటేనే మీకు తెలుసు, నమ్మించి మోసం చేయడం, లేకపోతే మంచి మాటలు ఉపయోగించి తన స్త్రీని శరీరాన్ని ఉపయోగించుకునేవాళ్ళు, ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి రేఖలు ఉంటాయి. కాబట్టి మంచి లక్షణాలు ఉంటే వాళ్ళని రిజల్ట్ బాగా జాగ్రత్తగా చూసుకో. ఈ రెండు చూడంగానే మీరు ఒక నిర్ణయానికి రావద్దు. మిగతా రేఖలు కూడా చూడండి. ఆత్మవంచన చేసేవాళ్ళు రేఖ ఉంటుంది అంటే ఆత్మవంచన చేస్తాడని కన్ఫర్మ్. తర్వాత ఆత్మవంచన అనేటువంటి చేసేవాడు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేటువంటిది ప్రతి రేఖ గురించి జాగ్రత్తగా చూడాలి. కాబట్టి తర్వాత వచ్చేసి మరో రేఖతో మీ ముందుకు వస్తాను. ఒక శాఖ శని, మరొక శాఖ గురుస్థానంలో పుట్టి రెండూ కలిసి చివరికి వచ్చిన మతావేశ సింహం. ఎవరికైనా మతంలో ఉన్న వ్యక్తికి ఒక మతాభిమానం ఉందా లేదా తెలియాలంటే వారికి ఒక హృదయ రేఖ అనేటువంటిది ఇప్పుడు గురుస్థానంలో ఒకటి పుట్టింది, బుద్ధి రేఖ దగ్గర ఒకటి పుట్టింది.
ఇప్పుడు ఇలా ఉంది. ఇలా పుట్టిన రేఖ ఇది శనిస్థానం, అంటే మధ్య వేలు శనిస్థానం. ఈ శనిస్థానం ఇది. ఇది శనిస్థానం, ఇది గురుస్థానం, ఇది గురుస్థానం, ఇది శనిస్థానం. ఈ హృదయ రేఖ అనేటువంటిది ఒక పాయ ఇట్లా ఉంటుంది, ఇంకొక పాయ ఎలా ఉంటుంది అంటే ఒక పాయ శనిస్థానం, ఇంకొక పాయ గురుస్థానం. ఇప్పుడు ఇందాక గురుస్థానం గురు మధ్య చెప్పాను, గురుస్థానం శిరోరేఖ దగ్గర చెప్పాను. ఇప్పుడు శనిస్థానం గురుస్థానం, శనిస్థానం నుంచి ఒక పాయ, గురుస్థానం నుంచి ఒక పాయ కలిసి ఈ విధంగా ఉదయరేఖ విధంగా బయలుదేరిన వారికి మతానికి సంబంధించినటువంటి ఏముంటుంది, ఆవేశ సింహం, మత ఆవేశం, మతానికి సంబంధించిన ఆవేశ పరులకి. మతావేశం అంటే మా మతమే గొప్పది, మా మతం గొప్పది వాదించే వ్యక్తి. ఎందుకు గొప్పదో చెప్పరు. మీ మతం గొప్పది, మీ మతం 10 మందికి సాయం చేయి, అంతే కదా. మా మతం గొప్పది, నేను డబ్బులు ఇస్తాను, నా మతం మారనకూడదు. మతావేశం అనేటువంటిది ఏంటి అంటే ఆ మతం గొప్పదని ఇతరులు పోతు మతం తిప్పడం తప్పు కదా. నీ మతం గొప్పదని 10 మందికి అన్నం పెట్టు, 10 మందికి సాయం చేయి, మళ్ళీ మతం మార్చుంటే దానికి. ఆ విధంగా మతాన్ని గురించి, తన మత ఆవేశాన్ని గురించి ఈ విధంగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు నీ మతం మొత్తం గొప్పదే ఒప్పుకోవాలి, 10 మందికి అన్నం పెట్టు, మతం మారకూడదు. మతం మారితే అన్నం పెట్టేది ఏంది, ఇంకో మతాన్ని తిట్టేది ఏంది. నీ మతం గొప్పది ప్రచారం చేసుకో, అంతేగాని ఒక మతం వారు ఇంకొక మతాన్ని విమర్శించకూడదు. లేదు, నీ మతం గొప్పదైనప్పుడు 10 మంది పాటు 100 మందికి అన్నం పెట్టు, 10 మందికి సాయం చేయి, దారి చూపి. నువ్వు దారి చూపి సాయం చేసి మతాన్ని మార్చుకుని ఇంకా దానికి అర్థమే ఉంది నీ మతం గొప్పదే. మతం మారకుండా సాయం చేయి, అప్పుడు నచ్చితే వస్తే నచ్చుతా లేదు. ఇప్పుడు భారతదేశం ఎన్నోసార్లు ఎంతోమంది హిందువులు ఎంతోమంది మతాలు మారారు. ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూ మతం అని అందరికీ తెలుసు. ఆ హిందూ రాజు వచ్చినప్పుడు వాళ్ళ మతం మారాడు పాపం, బతకడానికి. బతకాలని ఆలోచన ఉండే ప్రతి ఒక్కరు మతం మారుతున్నాడు. ఒక పేదలున్నాడు, బయటికి పోవడం, సపోర్ట్ లేదు, అన్యాయం జరిగాయి, వాడు ఏం చేస్తున్నాడు, మతం మారుతున్నాడు. అంటే మతం జరగకుండా నువ్వు సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, లేదు దారిద్ర్యం లేనప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి అతనికి ఏ మతంలో ఉన్న ఆ మతంలో న్యాయం జరిపించు. నువ్వు రాని నా మతంలో ఎక్కడ న్యాయం జరుగుతుంది, నీ మతంలో వచ్చిన న్యాయం జరిపిద్దని నీకేదో 10 రూపాయలు వస్తాయో లేదో చూడాలి కదా. లేకపోతే నీకే ఆలోచన, ఏ ఆదాయం లేకపోతే నువ్వు మతం ఎందుకు మార్పించుకుంటున్నావు. ఏ మతంలో పుట్టడం అనేది భగవంతుని ఇచ్చిన హక్కు. ఏ మతంలో పుట్టాడు ఒక వ్యక్తి అనేటువంటిది భగవంతుని ఇచ్చిన హక్కు అయినప్పుడు, ఆ భగవంతుని ఇచ్చిన హక్కుని అతని యొక్క పేదరికాన్ని, అతని యొక్క బలం తక్కువని, అతని యొక్క నమ్మకాన్ని, అతని యొక్క విశ్వాసాన్ని అన్నీ గాలికి వదిలేసి, వాళ్ళ కుటుంబం యొక్క గొప్పతనాన్ని వాళ్ళ కుటుంబం గాలికి వదిలేసి, ఆరోగ్యం బాగలేకుండా నీ కొరకు వస్తే నువ్వు మతం మారుతుంది. భయా ఆకలిస్తుంది అన్నం పెట్టమని నీ దగ్గరకు వస్తే మతం మారుస్తుంది. ఇది తప్పు కదా. నీ మతం గొప్పదా, నా గొప్పదా, ఇంకొక మతం తిట్టడం తప్పు కదా. అంటే ఏ వ్యక్తి అయినా ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు భారతీయుడే, అందులో సందేహం లేదు. అలాంటప్పుడు ఇంకొక మతాన్ని తిట్టాల్సిన అవసరం ఉంది, ఇంకొక మతదేవుని తిట్టాల్సిన అవసరమే ఉంది. నువ్వు మంచి చేయి, నీకు నీ వెనకాల వస్తారు, అంతేగాని నువ్వు మంచి చేస్తే నచ్చితే బాగా నీ వెనకాల వస్తారు. నువ్వు నా కాడికి రా, ఈ 10 రూపాయలు తిన్నావు, నీకు 1000 రూపాయలు ఇచ్చాను, నా మతం మారు, అదే అది ఏ వ్యక్తి కూడా అలాంటి చేశారు అంటే ఏదో రాజకీయ ప్రయోజనమో ఆర్థిక ప్రయోజనం నీకు వస్తుంది. ఏ ప్రయోజనం లేకుండా నువ్వు ఎందుకు మామూలుగా వాళ్ళని చేర్చుకుంటున్నావు చెప్పు. నీకు వాళ్ళ ద్వారా వాళ్ళు చేర్చుకున్నారు, నీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఫండ్ వస్తుంది. ఒక స్కూల్లో 10 మంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులందరికీ ఇతర దేశాల్లో తాకట్టు పెట్టావు, తాకట్టు పెడితే నీకు ఏమైనా ఫండ్ వస్తుందా లేదా తెలుసా, ఎవరికైనా తెలుసా? నువ్వు తాకట్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు పిల్లోళ్ళు అన్ని నేను పిల్లలు స్కూల్లో నువ్వు ఫండ్లు లేకపోయినప్పుడు నువ్వు స్కూల్ ఎందుకు నడపడవా? ఈ స్కూల్ని తీసుకుపోయి ఇతర దేశాల్లో నువ్వు తాకట్టు పెట్టావు, తాకట్టు పెట్టిన తర్వాత ఫండ్ వస్తుంది. వీళ్ళు అసలు హిందువులా అక్కడ వాళ్ళు ఆడేమన్నా మారారా? నువ్వు లేకపోతే తెలిసే సంతకాలు పెట్టి మారినట్టు. నీకు ఏ స్కూల్ అయితే ఇతర మతాల నుంచి ఫండ్ వస్తుందో వీళ్ళు హిందువులుగా ఉన్నారా? అంటే భారతదేశంలో హిందువులుగా ఉంటూ ఇతర దేశాల్లో ఒక మతం కూడా తప్పు కదా. ఏదైనా నీకు నచ్చిన మతం నువ్వు స్వీకరించు. ఇవన్నీ ఇప్పుడు నేను పిల్లలందరినీ తీసుకుపోయి వాళ్ళ నుంచి వాళ్ళ పేరుతో పండు తీసుకురావడం తప్పు కదా. నీకు నచ్చితే స్కూల్ పెట్టు, రన్ చెయ్యి, అంతేగాని ఈ పిల్లలందరూ వివరాలన్నీ ఇతర దేశాలకు పంపించేసి ఆ పిల్లల యొక్క ద్వారా పేరు పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదించుకోవడం తప్పు కదా. కాబట్టి మత ఎందుకు చెప్పానంటే శనిస్థానంలో ఒక రేఖ, గురుస్థానంలో రేఖ పుట్టి రెండు కలిసి ఎలా వస్తే మతావేశము. మతావేశం ఎవరికి ఉంటుంది? చెడు లక్షణాలు ఉండేవారికి. సాయం చేస్తే ఎవరైనా మంచి చేస్తే నీ వెనకాల వస్తారు, చెడు చేస్తే నీ వెనకాల ఎందుకు వస్తారు? కాబట్టి
నిజానిజాలు తెచ్చుకునే వాళ్ళకి నేను చెప్పే ఏమిటంటే ఈ రేఖలు తెలుసుకొని జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఆకలి అయిందని చెప్పేసి తక్కన ఏడకంటే అడిగి పోకూడదు. సమస్యలు వచ్చాయి, ఎదుర్కొని నిలబడాలి. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు రోజు ఒక మతం లేకపోతే లాస్ట్లో నువ్వు ఏ మతం లేకపోవాలని ఇంకొకడు వస్తాడు 10 లక్షలు ఇస్తానంటే మతం లేకపోతా. అది కాదు, నీకు నచ్చింది ఎక్కడ, నువ్వు ఏ మతంలో పుట్టో ఆ మతంలో నిలబడు. లేదు నీ మతం గొప్పతనం కావాలని వాళ్ళు చెప్పినప్పుడు నీ మతానికి ఒక 1000 మందికి అన్నం పెట్టు, 1000 మందికి సాయం చేయి, 1000 మందిని చదివించు. నా మతంలో చేస్తేనే నేను చదివిస్తానంటే ఇంకా దానికి మతం గొప్పతట్టు అవుతుంది. కాబట్టి మతం మార్చుకొని నీకేమైనా వస్తాయి నువ్వు ప్రతి ఒక్కరు ఆలోచన. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.